హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి భారీ షాక్, చెల్లింపు రద్దు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు రావాల్సిన నిధులకు సంబంధించిన గతంలో రద్దు చేయడం జరిగిందండి నిధులను. ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన రావడం జరిగింది. 3,143 కోట్ల పెన్షన్ పీఎఫ్ నిధులను తక్కువ వడ్డీకి స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ బాండ్లలో వేసి ఇతర అవసరాలకైతే దారి మళ్లించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 21,980 కోట్ల బకాయిలు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము 1,46,909 కోట్ల లోటులో ఉంది. ప్రతి నెల ఉద్యోగ పెన్షనర్లకు అత్యవసర ఖర్చుల కింద 1,13,244 కోట్ల జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సి వస్తుంది. ఉద్యోగులకు సంబంధించి బకాయిలు 21,980 కోట్లు. అతి త్వరలో ఈ ధనం అయితే విడుదల అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఈ మేరకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది.